రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడ పట్టణంలో ఏబీవీపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కోరుట్ల బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను పాడపై మూసుకు వచ్చి దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయలేదని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు విద్యార్థులు నమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వారు ఆరోపించారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఏబీవీపీ కన్వీనర్ రాజురావు, హాస్టల్స్ జిల్లా కన్వీనర్ కార్తిక్, సభ్యులు వికాస్, ధనుష్, గణేష్, విజయ్, నాగేష్, సుశాంత, వినయ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. రాజీనామా చేయాలి, సిగ్గులేని రేవంత్ రెడ్డి వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. విడుదల చేయాలి పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి, పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను వెంటనే. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు వేములవాడ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క స్కాలర్షిప్లు రాక దాదాపు 2 సంవత్సరాలు కాబోతుంది. ఈ యొక్క 8,000 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయక ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రెస్ మీట్లకు తప్ప ఇంకో పర్యటనలకు తప్ప దేనికి కూడా విద్యార్థులకు కనీసం కూడా ఆదుకుంటలేదు. హాస్టల్ పరిస్థితి కానీ స్కాలర్షిప్ల గురించి దాదాపు ఇప్పుడు ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు పోతే ఫీజు కట్టండి, సర్టిఫికెట్లు ఇయ్య అంటుండు. దాదాపు ఏంటంటే అక్కడ సర్టిఫికెట్లు ఇవ్వనప్పుడు వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకొని డిగ్రీ కాలేజీ, బీటెక్ కాలేజీకి వెళ్దామంటే వాళ్ళు చాలా ఇబ్బంటామని ఈ ఉద్దేశంగా హామీస్తున్నాం. అలాగే వేములవాడ శాఖలో అనేక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతుంది ఏబీవీపీ. ఈ కారణం నుంచి విద్యార్థి రాజన్న సిరిసిల్ల జిల్లా స్కాలర్షిప్లు వెంటనే విద్యార్థుల స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి. దాదాపు 8,000 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి. బకాయిలు 2 సంవత్సరాల నుంచి విద్యార్థులు అనేక ఇబ్బంది పడుతుండ్రు. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని విడుదల చేయాలని, లేని ఎడల ప్రభుత్వం మంత్రులను కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను కానీ ఖచ్చితంగా ముట్టడిస్తామని కోరుతున్నాం. ఏబీవీపీ రాజన్న సిరిసిల్ల హాస్టల్ జిల్లా కన్వీనర్ ఏదైతే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు వేములవాడ పట్టణం లోపల రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరుగుతుంది. ఏదైతే పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే స్పందించాలి. ఏదైతే ఈ ఫీజు రీయింబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మీ సెక్రటరియట్ ముట్టడిస్తాం, ఎమ్మెల్యే ఆఫీసులను ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు, వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు స్పందించాలి. ఆ రోజు గల్లీ తిరిగినావు కదా, ఈరోజు ఈ గల్లీకి సమాధానం చెప్పాలి. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎందుకు ఇస్తలేవు? పేదల బిడ్డ అన్న శ్రీనివాస్ ఏడవన్నామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు వెంటనే స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే మీ క్యాన్వాలను అడ్డుకుంటాం, మీ ఇళ్లను ముట్టడిస్తాం, మీ ఆఫీసులను ముట్టడిస్తాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.